గారు చెప్పినట్టు మళ్ళీ ఫీచర్స్ ఇటువంటి లార్జర్ దాన్ లైఫ్ ఫిలిమ్స్, ఇటువంటి ఈవెంట్ ఫిలిమ్స్ అనేది. సో అటువంటి ఎక్స్పీరియన్స్ కోసం ఇక్కడికి వచ్చాను అండ్ ఫుల్లీ సాటిస్ఫైడ్ విత్ XXX. అంటే ఒక ట్రిపుల్ ఎంటర్టైన్మెంట్ వచ్చింది అనిపించింది బికాస్ ఆఫ్ దట్ సౌండ్ సిస్టమ్, బికాస్ ఆఫ్ దట్ ఫ్లాట్ రేషియో. సో అది చూస్తున్నప్పుడు టీషర్ట్స్లో ఇట్ వాజ్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. యాక్చువల్లీ పార్ట్ 1 వచ్చినప్పుడు టికెట్ కూడా దొరికింది. 2015లో ఐ వాజ్ ఎట్ 5th class, 2017లో ఐ వాజ్ ఎట్ 7th class. టుడే ఐఎమ్ ఎట్ 21 years. సో ఐ ఫస్ట్ అండ్ నెక్స్ట్ వాచ్ చేసింది లక్ష్మీకల్ అండ్ నౌ ఫైనల్లీ ఈ జర్నీ అంతా చూసుకుంటే ద లైఫ్ ఈస్ గోయింగ్ విత్ బాహుబలి అనిపించింది. సో ఇట్ వాజ్ ట్రెమెండస్ ఎక్స్పీరియన్స్ వాచింగ్ రెబల్ స్టార్. అంటే అప్పట్లో రెబల్ స్టార్ని చూస్తుంటే ఆ హై, ఆ ఫీలింగ్ అండ్ అదే ఆ లుక్స్ అండ్ క్లోజ్అప్ షాట్స్ ఆఫ్ ఐ షాట్స్ అవైతే ఒక్కొక్క షాట్ చూస్తుంటే అది వరకు ఎంజాయ్ చేసాము, బట్ ఇప్పుడు ప్రతి షాట్ డీటెయిల్డ్గా చూస్తుంటే తెలుస్తుంది సినిమాకి. ఎవ్రీ షాట్లో, ఎవ్రీ సీన్లో, ఎవ్రీ సీక్వెన్స్లో ఆయన చేంజ్ చేసిన మూమెంట్స్ కానీ, ఆయన చేంజ్ చేసిన ఎక్స్ప్రెషన్స్ కానీ దే ఆర్ కంప్లీట్లీ హైలైట్. ఒక డార్లింగ్ వైఫ్ పక్కన పెడితే ఈజ్ నెక్స్ట్ లెవెల్. ఒక కల్కి చూసిన తర్వాత ఇంకా కర్ణుడ్ లాగే కనిపిస్తున్నారు ఆయన. సో ఇట్ వాజ్ కొత్త సీన్స్ ఏమైనా ఉన్నాయా బ్రో? 2-3 సీన్స్ కొత్త సీన్స్ ఉన్నాయి. అండ్ అయితే ఎప్పుడైతే బాహుబలి అని చెప్పేసి ఆ ఆరా ఏదైతే కనిపిస్తుందో అలా దేవసేన వెనకాల చూస్తున్నప్పుడు అలా దిగుతాడు. సో నెక్స్ట్ లెవెల్. అండ్ రాజమౌళి గారి అంటే ఇలా చెప్పచ్చో లేదో తెలీదు, ఆయన ఎన్ని సినిమాలు చేసినా బాహుబలి మాత్రం మళ్ళీ తీయలేదు.